మెదక్ జిల్లా మనోహరాబాద్ మరియు తూప్రాన్ కేంద్రంలో నుంచి ఈ రోజు జరుగుతున్న బీసీ మహా గర్జన సభకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వద్దకు వస్తున్న సందర్భంగా బీసీలు పెద్ద సంఖ్యలో తెలంగాణలో నలుమూలల నుండి రావాలని, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేసేంత వరకు బీసీ గర్జన ఆగదని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి నరేష్ ముదిరాజ్, పంజాబ్ భిక్షపతి ముదిరాజ్, భాస్కర్ భిక్షపతి, రాజు, రామకృష్ణ, భాను, ఆంజనేయులు, పాండు, చంద్రం, కృష్ణ, నాగరాజు బీసీలు బీసీ మహాగర్జనకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. బీసీల ఐక్యత, బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీల ఐక్యత. గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దొంగ హామీలు ఇచ్చిన దాంట్లో ప్రధానమైనది బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్తే బీసీలు నమ్మి ఈరోజు మేము అధికారంలో కూర్చుండబెడితే ఈరోజు బీసీలకు అమలు చేస్తామని 42% రిజర్వేషన్ల గురించి మీరు ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. ఈ బీసీల 42% రిజర్వేషన్ తొక్కి పట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపించాలని చూస్తున్నారు. కాబట్టి 42% బీసీలకు రావాల్సి మీరు వాగ్దానం చేసినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపించాలని కోరుతున్నాం. ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర బీసీ గర్జన చేపట్టబోతున్నాం. ఈ గర్జనకు వేలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది తరలి వస్తారు. ఆ గర్జన విజయవంతం చేసి బీసీలకు రావాల్సినటువంటి హక్కులను మేము సాధించుకుంటాం. మీరు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు మీ మెడలు వంచి అమలు చేసేదాకా మేము పోరాడతామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత. ఈరోజు బీసీ గర్జనకు ఉమ్మడి మండలాలు తూప్రాన్ మండలం నుంచి మనోహరాబాద్ మండలం నుంచి కూడా 5,000 మంది మీ బీసీలను తరలి వెళ్ళి అక్కడ బీసీ గర్జనను మేము విజయవంతం చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. బీసీల ఐక్యత. చంద్ర కవితక్క గారు మన ఇందిరా పార్క్ దగ్గర బీసీ ధర్నా చేస్తున్నాము. మనకు ఈ కులగణ గురించి బీసీ రిజర్వేషను మనకు 42% రావాలని వచ్చేదాకా మనం ఎలక్షన్లు పెట్టాము, దాన్ని పోరాడతాము. ఎంత ఇబ్బంది అయినా మేము పోరాడడానికి రెడీ ఉన్నాము. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మెడల్ వంచైనా ఈ కులగణను బీసీలకు కావాలని మేము ఇలా ధర్నా నిర్ణయిస్తున్నాము. భారీ ఎత్తున ధర చేసి మళ్ళీ ఉమ్మడి తూప్రాన్ మండలం మన మనోహరాబాద్ తూప్రాన్ అందరూ కలిసి మేము ధర్నాకు వెళ్తున్నామని మనకి తెలియజేస్తున్నాము. జై బీసీ ఐక్యత.